హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఇప్పటికే ఈ వీడియో దేని గురించి అర్థమైపోయింటుంది అనుకుంటా. అవునండి, క్యాబ్ జర్నీ లోపల ఎలా ఉంటుందో మీకు అంత డీటెయిలింగ్గా చెప్తాను. ఏ బిల్డింగ్ ఏంది అనేది కూడా చెప్తాను. అంతేకాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు, న్యూ జాయినర్స్ ఎవరైనా జాయిన్ అవుతుంటే ఏ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తాను. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపించబోయేది క్యాబ్ జర్నీ మెయిన్ క్యాంపస్ గచ్చిబౌలి నానక్కరావుగూడలో ఉంటుంది. ఇది ఇలా ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఇక్కడ న్యూ జాయినర్స్ ఎవరైనా కానీ టెంపరీ ఐడి కార్డు కానీ ఈ బిల్డింగ్ లో తీసుకోవచ్చు. ఇందాక చూపించిన ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే మొట్టమొదటిగా మీకు ఈ బిల్డింగ్ కనబడుతుంది. ఈ బిల్డింగ్ వచ్చి అకౌంటింగ్ బిల్డింగ్ అంటారు. మనం ఆఫీస్లోకి ఎంటర్ అవగానే మొట్టమొదట కనిపించేది ఈ బిల్డింగ్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇదే ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ నుంచి కొంచెం కిందికి వెళ్ళగానే మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఇక్కడ మనకు ఒరిజినల్ ఐడి కార్డ్స్ ఇస్తారు. స్టార్టింగ్ లో టెంపరీ కార్డు ఇస్తే ఇక్కడ మాత్రం ఒరిజినల్ ఐడి కార్డ్స్ ఇస్తారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే మనకు ఒక ప్లేస్ కనబడుతుంది, పార్క్ లాగా. ఇది పార్క్ కాదండి, గార్డెన్. ఇక్కడ మనకు ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. మండే మ్యూజికల్ ఈవెంట్స్ జరుగుతుంటుంది. ఇప్పుడు చూస్తున్న వీడియో ఆ ప్లేసే. మనం ఇక్కడ గార్డెన్ లైన్ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, లేదంటే టేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి. దాని పక్కనే మరో ప్లేస్ కూడా ఉంటుంది. ఇది అయితే కొండ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అదేనండి హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. దీనికి ఎదురుగా మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది ఎంటర్ అవగానే. ఇది ఫుడ్ కోర్టు. ఈ ఫుడ్ కోర్ట్ ఇప్పుడైతే చాలా బాగుంది. దీని గురించి మళ్ళా చెప్తాను మీకు. ఈ ఫుడ్ కోర్ట్ పక్కన ఒక వే కనబడుతుంది. అదేనండి హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అని చెప్పే కదా, ఆ వేలోంచి వెళ్తే మనకు ఒక ప్లేస్ వస్తుంది. దీన్ని స్నాక్ సెంటర్ అనుకోవచ్చు మనం సింపుల్ గా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లేస్. ఎదురుగా కనిపించేదే ఫుడ్ కోర్ట్. ఈ ప్లేస్ లో అన్ని జ్యూస్లు, ఎగ్ పప్స్ అవన్నీ దొరుకుతుంటాయి. స్నాక్స్ టైప్ అనుకోండి సింపుల్ గా. సెకండ్ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ ప్లేస్. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా ఖాళీ ప్లేస్ కనబడుతుంది. ఈ ఆఫీస్ లో మొత్తం 3 బిల్డింగ్స్ ఉంటాయి. ఈ 3 బిల్డింగ్స్ కి వెళ్ళడానికి చాలా వేస్ ఉంటాయి. అందుకని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. అందుకే స్టార్టింగ్ ప్లేస్ కాడికి వచ్చాను మళ్ళా నేను. మనం స్టార్టింగ్ గేట్ లో నుంచి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఒక వే కనబడుతుంది. దాని తర్వాత ఈ నేమ్ కూడా కనబడుతుంది, క్యాబ్ జెమినీ అని. ఇది బిల్డింగ్ నెంబర్ 1. ఈ వేలోనే మనకు వాటర్ ఫౌంటైన్ కనబడుతుంది. ఇక్కడ ఫిషెస్ కూడా ఉంటాయి వాటర్ లో. మనం ఎంటర్ అవుతుంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీ గా ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ బోర్డ్స్ మీద H1 H2 ఉంటాయి. వీటి నుంచి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ లో ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ప్రస్తుతానికి అయితే జరగటం లేదు. 1 year బ్యాక్ జరుగుతూ ఉండేవంట. మనం ఇప్పుడు SB1 బ్యాక్ సైడ్ ఉండవు. ముందుకు వెళ్ళగానే మనకి ఇలా కనబడుతుంది. ఇది SB1. ఈ బిల్డింగ్ పక్కనే దారి ఉంటుంది. సింపుల్ గా ఇక్కడికి వచ్చేయచ్చు. నాకు తెలిసి SB1 లో 5th ఫ్లోర్ 3rd ఫ్లోర్ లో జనరల్ వార్డ్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చోవచ్చు మనం. ఈ బిల్డింగ్ పక్కనే SB2 ఉంటుంది. 2 బిల్డింగ్లు సేమ్ ఒకేలాగా ఉంటాయి. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ SB2 చాలా మంది తెలిసే ఉంటుంది. ఎందుకంటే న్యూ జాయినర్స్ ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవాలన్నా, లాస్ట్ వర్కింగ్ రోజు ల్యాప్టాప్ సబ్మిట్ చేయాలన్నా, లేదంటే ల్యాప్టాప్ ఇష్యూలు ఏమైనా వచ్చినా కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో చెక్ చేస్తుంటారు. అన్ని అక్కడే జరుగుతుంటాయి ఎదురుగానే. ఇక్కడ జనరల్ వార్డ్స్ వచ్చి నాకు తెలిసి 5th ఫ్లోర్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ SB3 బిల్డింగ్ వచ్చి దీని పక్కనే ఉంటుంది. చూపిస్తున్నా కదా అదే. ఈ 3 బిల్డింగ్స్ పక్కన ఉన్నా కూడా SB3 ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడే మీకు అర్థమైంది అనుకుంటా. బిల్డింగే కాదు, లోపల కూడా అంత న్యూ గానే ఉంటుంది. ఈ బిల్డింగ్స్ లో జనరల్ వార్డ్స్ వచ్చి నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్, 1st ఫ్లోర్, 3rd ఫ్లోర్, 5th ఫ్లోర్. ఇవి కాకుండా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. బిల్డింగ్స్ అన్ని ఓకేరా స్వామి, మళ్ళీ బైక్ లో గానీ కార్ లో గానీ వచ్చే వాళ్ళు ఏ వేలో నుంచి రావాలా, పార్కింగ్ ఎలా ఉంటది అని అడుగుతారా, అది కూడా చెప్తా చూడండి. ఈ ఆఫీస్ కి మొత్తం టోటల్ గా 3 ఎంట్రీస్ ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చి స్టార్టింగ్ లో చూపించా కదా, అదే. సెకండ్ ఎంట్రన్స్ వచ్చి గేట్ 3 SB2 SB3 కి మధ్యలో ఉంటుంది. వాకింగ్ లో వచ్చే వాళ్ళకి ఈ వే సెట్ అవుతుంది. గేట్ 3 నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే గేట్ 4 కనబడుతుంది. ఇది వెహికల్స్ అలో చేసే వే ఇది. ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే చాలా పెద్ద పార్కింగ్ ఏరియానే ఉంది. ఇక్కడ కార్స్ కానీ బైక్స్ పెట్టుకోవడానికి. ఈ పార్కింగ్ ఏరియా SB3 పక్కన ఉంటుంది. బైక్ లో వచ్చే వాళ్ళకి హెల్మెట్ అయితే మ్యాండేటరీ, పక్క హెల్మెట్ ఉంటేనే అలో చేస్తా, లేదంటే అసలు చేయరు. మీకు స్టార్టింగ్ లో ఫుడ్ కోర్ట్ గురించి చెప్తానన్నా కదా లాస్ట్ లో, ఇప్పుడు చెప్తా చూడండి. ఈ ఫుడ్ కోర్ట్ లో 3 ప్లేసెస్ ఉంటాయి, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఈ ఫ్లోర్ అంతా రీసెంట్ గానే రీమోడలింగ్ చేసింది, చాలా బాగుంది కదా. దీనికి ఆపోజిట్ లోనే మనకు లిఫ్ట్స్ ఉంటాయి. మొత్తం 2 ఫ్లోర్లు అన్నా కదా. ఇప్పుడు 1st ఫ్లోర్ కి వెళ్దాం మనం. ఈ 1st ఫ్లోర్ ను కూడా రీసెంట్ గానే 1 వీక్ బ్యాకే మొత్తం రీమోడలింగ్ చేశారు. చాలా బాగా కట్టారు. ఫస్ట్ లో అయితే ఇలా లేదు, ఇప్పుడు అయితే చాలా బాగుంది ఈ ఫ్లోర్ కూడా. క్యాబ్ జెమినీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, ఇక్కడ మీరు జ్యూస్ కానీ, స్నాక్స్ కానీ, ఫుడ్ కానీ ఏం పర్చేజ్ చేయాలన్నా ఒక యాప్ యూజ్ చేసే కొనాలా. ఆ యాప్ నేమ్ వచ్చి గోకానా. ఇది iOS లోను, ఆండ్రాయిడ్ లోను, రెండుట్లోనూ అవైలబుల్ లో ఉంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ వెజ్, నాన్ వెజ్, టిఫిన్స్, స్నాక్స్, టీ అన్ని దొరుకుతాయి. మనకి ఏం కావాలనే యాప్ లో బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ QR కోడ్ చూపిస్తే వాళ్ళ ఐటమ్స్ ఇస్తారు. అంతేకాకుండా ఇంకా హోమ్ నుంచి క్యారీ తెచ్చుకునే వాళ్ళకి ఇక్కడ ప్లేట్స్ అవైలబుల్ లో కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చి 2nd ఫ్లోర్. ఇది అయితే చాలా బాగుంటుంది. ఏదో అథెంటిక్ కేఫ్ లాగా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు కూడా. ఇదే ఫ్లోర్ లో మనకు జిమ్ కూడా ఉంది. ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారంటే జిమ్ అయితే చాలా బాగుంటుంది. ట్రైనర్ కూడా ఉన్నాడు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ లాకర్స్
టాయిలెట్స్ కూడా ఉన్నాయి. జిమ్ అయ్యాక ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి మనకు. అంతేకాకుండా ఈ ఆఫీస్ లో నాకు నచ్చిన మరొక మెయిన్ థింగ్ ఏంటో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈవినింగ్ అవగానే SB3 పక్కన ఒక ప్లే గ్రౌండ్ ఉంది. గేట్ 4 నుంచి ఎంటర్ అవగానే మనకు కనిపిస్తుంది. ఇది బాత్స్ క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ చాలా మంది క్రికెట్ ఆడుతుంటారు. ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు. ఈవినింగ్ అవగానే బాగా క్రికెట్ ఆడుకోవచ్చు ఎంప్లాయీస్ తో కలిసి. నాకు తెలిసిన కాడికి మొత్తం అయితే కవర్ చేశాను. ఇవే కాకుండా ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఉంటాను, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేలు బుల్లోడు.